మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడికి వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ మా ఆయన ఇంటికి వచ్చి చెప్పినారనమాట, ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు అడిగినారు, మనము ఇస్తాండము అని. నాకు అంత తెలియదు మున్సిపాలిటీ గురించి. వాళ్ళకు మనం ఎందుకు ఇవ్వాలా అని అడిగిన. వాళ్ళకి ఫండ్స్ ఉంటాయేమో కదా, మనం ఇవ్వాలనా అని అడిగిన. నేను మాట్లాడేదాంట్లో ఏదన్నా పొరపాటు ఉంటే ఏమనుకోదండి, ఇది మన కుటుంబ సభ్యులు అనుకొని నేను అడిగినది మా మధ్య జరిగిన చర్చ నేను చెప్తాను. అంటానే వాళ్ళకి అడుగుతాను, వాళ్ళన్నీ చేయబట్టే ఈరోజు గుంటకల్లి ఇంత మట్టుకుంది. ఎంతవరకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, ఎంతవరకు మున్సిపాలిటీ సపోర్ట్ ఉంటే, మున్సిపాలిటీ అన్నా గవర్నమెంట్ అన్నా దాంట్లో కూడా మనం ఒక భాగస్వాములము. ఆ భాగస్వాములు అన్నప్పుడు మనము ఎంత సహాయం చేయగలుగుతామో అట్లా చేస్తేనే కదా, ప్రతి ఒక్కరు సహాయం చేస్తేనే ఒక దేశం కానీ, ఒక ఊరు కానీ, ఒక బజార్ కానీ నీట్గా అవుతుంది. దానికి భగవంతుడు మనకి ఇది ఒక అవకాశం ఇచ్చినాడు అనుకుని ఆ రోజు వాళ్ళు అడుగుతానే నేను ఒప్పుకున్నాను. దీనివల్ల వాళ్లకు మనము చలి అనే వాళ్ళు ఎవరు లేని టైంలో అందరము ఊర్లో ఎవరు తిరగనప్పుడు వాళ్ళు వచ్చి చేయాలి ఆ సేవ అనే అన్నారు ఆయన. ఆ సేవ అనేది మనకు చేస్తున్నారంటే మనం ఈ చిన్న సహాయము, వాళ్ళు చేసే శ్రమలో మనం ఇచ్చేది చాలా చిన్నది. అటువంటి అవకాశము రోటరీ తరఫున మనకు కలిగిందంటే అది భగవంతుడు మనకిచ్చిన అవకాశం అనుకొని మనం చేయాలా అని చెప్తే నాకు నిజంగా చాలా సంతోషమైంది. ఇటువంటి అవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు మీకు రోటరీ వాళ్లకు ధన్యవాదాలు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇక్కడ సభకు విచ్చేసిన పెద్దలు శ్రీ మొదటగా చైర్పర్సన్ గారు ఎన్ భవానీ గారు, వారి భర్త రామలింగ గారు, వైస్ చైర్పర్సన్ నారుత్య రెడ్డి గారు, వైస్ చైర్పర్సన్ మైమూన్ బేగం గారు, తర్వాత నారాయణ స్వామి గారి అన్నగారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఎంప్లాయీస్, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ నేను 2 మాటలు మాట్లాడతాను. ఈరోజు ఈ రెయిన్ కోట్స్ పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వగలిగిన ఈ కార్యక్రమం నా ద్వారా ఆ భగవంతుడు జరుపుతున్నందుకు ఆ భగవంతునికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు దే ఆర్ అన్సంగ్ హీరోస్. దెర్ ఇస్ వన్ బుక్ ఇన్ ఇంగ్లీష్, అన్సంగ్ హీరోస్ అని ఒక బుక్ ఉంది. దాంట్లో మనకు చాలామంది డిపార్ట్మెంటల్గా సోల్జర్స్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఈ విధంగా పారిశుద్ధ్య కార్మికులు అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, వాళ్ళ నుంచి మనం ఎన్నో సేవలు తీసుకుంటుంటాం. కానీ ఆ సేవలకు ప్రతిఫలంగా కనీసం కృతజ్ఞత కూడా తెలుపు. అటువంటి జాబితాలో పారిశుద్ధ్య కార్మికులు మొదటగా ఉంటారేమో అని నా అభిప్రాయం.
ఎందుకంటే ఇప్పుడే రామలింగన్న గారు చెప్పినట్టు ఉదయాన్నే వాళ్ళు లేచి ఎక్కడెక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేదా కసువు నూకడం కానీ మొత్తం మనము అనుకూలంగా మన జీవన విధానం జరిగేందుకు ప్రారంభ దశ నుంచి చివరి వరకు వారు సహకరించి మన టౌన్ని ఈ విధంగా ఉంచడం వల్లనే మనం జీవించి ఉన్నాం. సో అన్సంగ్ హీరోస్లో నిజంగా అందరూ అభినందించవలసిన మొదటి వ్యక్తులు పారిశుద్ధ్య కార్మికులు. వారందరికీ నా అభినందనలు. సో ఈరోజు ఇప్పుడే చెప్పినారు, మున్సిపాలిటీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, బడ్జెట్ మించి ఖర్చులు అవుతున్నాయి. ఇవి ప్రతి డిపార్ట్మెంట్లో ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం ఏమంటే ప్రతి ఒక్కరూ సత్సంకల్పం చేసుకోవాలి. సత్సంకల్పం ఎక్కడ ఉంటుందో సిద్ధి అక్కడ ఉంటుంది. యత్ భావం తద్భవతి. ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుల్లో మొట్టమొదట వాళ్ళ భావనలో తేడా రావాలి. వాళ్ళ భావనలో మేమేదో ఉద్యోగం చేస్తున్నాము అనే భావన కాకుండా పారిశుద్ధ్యం అనేది ఒక ఉద్యమం, ఆ ఉద్యమంలో నేను పాలు పంచుకుంటున్నాననే సద్భావన రావాలి. తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు తమ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ ఈ చెడు వ్యసనాలకి బానిస కాకుండా, తాగడం కానీ వేరే వ్యసనాలకు బానిస కాకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వారి కుటుంబాలను సంరక్షించుకొని పిల్లలను ఉన్నత చదువులు చదివించుకొని ఒక అభ్యుదయ కుటుంబాలుగా మలుచుకోవాల్సిన అవసరం వాళ్ళ కుటుంబాలకంతా ఉంది. ఈ రోజుల్లో ఎవరికైతే చదువు ఉంటుందో వాళ్ళు ఏ స్థాయి కన్నా పైకి ఎదగవచ్చు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లల్ని బాగా చదివించాలని, వారి కుటుంబాలు చక్కగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసే కార్యక్రమాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఇబ్బందులు తీర్చేకి మనము ఈ సిటిజన్స్ పార్ట్నర్షిప్ లో కూడా చాలా మున్సిపాలిటీస్ లో జాయింట్ వెంచర్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. అంటే ఆ వీధిలో వాళ్ళందరూ కలిసి ఒక జట్టుగా తయారయ్యి వాళ్ళతో కూర్చొని అక్కడ సమస్యలు ఏమున్నాయి, ఆర్థికంగా వాళ్ళు ఏం సహాయం చేయొచ్చు అనే ఒక జట్లు తయారు చేసి ఆ వీధి వాళ్ళు ఆ వీధి సమస్యల్ని తీర్చుకునే దిశలో వెళ్తే గుంటకల్ మున్సిపాలిటీ కూడా ఒక రికగ్నైజ్డ్ బెస్ట్ మున్సిపాలిటీగా అవుతుంది. మనము ఇప్పుడే ఈ మధ్యనే వినింటారు మీరు, భారతదేశంలోనే మన అనంతపురం జిల్లా స్వచ్ఛ భారత్ అవార్డు పొందింది. ఎందుకు స్వచ్ఛ భారత్ అవార్డు అనంతపురం డిస్టిక్ ఇచ్చినారంటే తాడిపత్రి మున్సిపాలిటీకి ఆల్ ఇండియా లెవెల్లో స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చింది. అంటే భారతదేశంలోనే తాడిపత్రి మున్సిపాలిటీ అంత గొప్ప మున్సిపాలిటీ ఇంకోటి లేదు. ఎందుకంటే వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది వాళ్ళు. సో ఆ విధంగా కృషి ఉంటే ఫలితం అక్కడ ఉంటుంది. మనం అందరం సత్సంకల్పం చేసుకుందాము. మరొక మారు ఈ చిరు సహాయం చేసేందుకు వాళ్ళు నా గురించి ఏమో చాలా ఎక్కువగా చెప్పినారు. అంత నాట్ దట్ మచ్ ఐఎమ్ బిగ్. అంటే మనకు తోచింది మన చేతిలో ఉండేది ఎప్పుడు మనం సహాయం చేస్తూనే ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన గుంతకల్ మున్సిపాలిటీ వారికి, రోటరీ క్లబ్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.